హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరొక ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్ అయితే మనం చూద్దాము. సో ఇందులో చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బర్కలీ పెరుగుదల అధ్యయనము దీనికి ఉదాహరణ. మనకు ఆప్షన్స్లో దీర్ఘకాల ఉపగమం, పరిశీలన పద్ధతి, పరిచ్ఛేదన ఉపగమం, అలాగే ప్రయోగ పద్ధతి అనేసి ఇచ్చారండి. సో వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి మనకు న్యూ సిలబస్లో ఉన్నవే, కాకపోతే మనల్ని ప్రీవియస్గా టెట్లో కూడా అడిగారండి. కానీ ఆ సిలబస్ను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ వాటిని అయితే ఒకసారి చూసుకోండి. బర్కలీ పెరుగుదల అధ్యయనం వచ్చేసి మనకు దేనికి ఉదాహరణ అంటే దీర్ఘకాల ఉపగమానికి ఉదాహరణ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పరిపక్వత జీవి జన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్నవారు ఎవరు? సో ఎవరు అంటే క్రైగ్ అండి. పరిపక్వతకు సంబంధించి, పరిపక్వత అంటే చాలా వరకు కూడా మనకు క్రైగ్కి సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారండి. పరిపక్వత జీవి జన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతూ ఉంటాయని పేర్కొన్న వారు ఎవరు అంటే క్రైగ్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో వికాస నియమం కానిదేది అనేసి అడుగుతున్నారండి. సో వికాసం సంచితమైనది అనేది వికాస నియమము. వికాసనంను మాపనం చేయవచ్చు అని మనం ఎక్కడా కూడా లేదండి. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనేసి ఉంది, కానీ మాపనం చేయవచ్చు అనేది లేదు. సో వికాసం ఒక పరస్పర చర్య, వికాసం వచ్చేసి అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇవి 3 కూడా వికాస నియమాలే. కానిదేదండి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జత ఏది అనేసి అడుగుతున్నారండి. డగ్డేల్ వచ్చేసి జూక్స్ కుటుంబము కరెక్టే. నెక్స్ట్ పియర్సన్ వచ్చేసి పెంపుడు శిశువులపై పరిశోధన అనేది తప్పండి. ఇది కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించే పియర్సన్ కూడా మనకు ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. వికాస మైలురాళ్ళు వచ్చేసి మనకు హావిగ్ హార్ట్స్ అండి. వికాస మైలురాళ్ళు వచ్చేసి హావిగ్ హార్ట్స్. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే వచ్చేసి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటటువంటి గ్రంథాన్ని అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము పూర్వ బాల్య దశ అనేసి ఇచ్చారండి. ఇది కూడా మనకు ఇంపార్టెంటే అండి. ఒక్కొక్కసారి ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ గురించి కంపల్సరీ అడుగుతారు మనకు. సో పూర్వ బాల్య దశ, పూర్వ బాల్య దశను ఏమంటామండి? అన్వేషణ వయస్సుగా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ది, నైతికతను భౌతిక, శారీరక, శిక్ష పరంగా అంచనా వేసే స్థాయి ఏది అనేసి ఇచ్చారండి. శిక్ష అనేసి ఇచ్చారు. సో శిక్ష అనేది మనకు దేంట్లో కనిపిస్తుందండి? పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది. శిక్ష విధేయత అనేది పూర్వ సాంప్రదాయంలో మొదటిదండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, కాగ్నిటో అనగా అర్థం ఏది అనేసి అడిగారండి. కాగ్నిటో అంటే అర్థం ఏంటండి? జ్ఞానము. ఆప్షన్ 2. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఏ పరీక్షకు సంబంధించింది అనేసి వచ్చారండి ఇక్కడ. సో మనకు బినే సైమన్ పరీక్ష వచ్చేసి దేనికి సంబంధించిందండి? ఇది ఒక వైయక్తిక పరీక్ష, ఇండివిజువల్ టెస్ట్, ఒక్కొక్కరికి సపరేట్గా నిర్ణయించేటటువంటి పరీక్ష అండి. నెక్స్ట్, అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా, కవయిత్రిగా రాణించింది. ఇది ఈ రక్షణ తంత్రం కిందకి వస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇది దేని కిందకి వస్తుందండి? పరిహారం కిందికి వస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్, తదాత్మీకరణము, అంతరీకరణము అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ ఏది? సో ఏ దశలో కనిపిస్తుందండి మనము?
ఇవి గుప్త దశలో కనిపిస్తాయి. తదాత్మీకరణము అలాగే అంతర్లీకరణము అనేటటువంటి ప్రక్రియలు మనకు ఏ వికాస దశలో ఉంటాయి? గుప్త దశలో ఉంటాయి. నెక్స్ట్, తెలుగు భాషలో ప్రావీణ్యత ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావం ఏది అనేసి ఇచ్చారండి. సో అభ్యాసన బదలాయింపులకు సంబంధించి. సో తెలుగు భాషకు కానీ ఇక్కడ ఈత నేర్చుకోవడానికి కానీ ఎటువంటి ఇక్కడ మనకు అభ్యాసం బదలాయింపు అనేది జరగదు. సో దీంట్లో ఎటువంటి బదలాయింపు లేదు కాబట్టి ఇది దేనికి సంబంధించిందండి? శూన్య బదలాయింపుకు సంబంధించింది. జీరో ట్రాన్స్ఫర్ కాబట్టి ఏంటిది? శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అండి. సో ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? గాల్టన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో కాంక్ష స్థాయిని బట్టి ఏర్పడేది ఏది అనేసి ఇచ్చారండి. కాంక్ష స్థాయిని బట్టి ఏంటిదండి? సాధన, ప్రేరణ. వాళ్ళ యొక్క కాంక్షను బట్టి ఏంటి అండి? అచీవ్మెంట్స్, మోటివేషన్స్, సాధన, ప్రేరణ అనేది వాళ్ళల్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ది, వృత్తము, చతురస్రం గురించి ఏర్పడే భావన ఏది అనేసి ఇచ్చారండి. సో ఎటువంటి భావన అండి? వృత్తం అంటే రౌండ్గా ఉంటుంది, చతురస్రం అంటే మనకు బాక్స్ టైప్లో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఏర్పడే భావన ఏదండి? ఆకారంలో డిఫరెన్స్ ఉంది అని. సో ఇది ఏ భావన? ఆకార భావన అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, మూడుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి ఇచ్చారండి. మూడులకు సంబంధించి ప్రజ్ఞాలబ్ధి. సో చాలాసార్లు కూడా ఈ క్వశ్చన్ అయితే అడిగారు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్దండి. 20 కంటే తక్కువగా ఉంటే మనకు 25 కన్నా తక్కువగా ఉన్నా కూడా మనకు దేని కిందికి వస్తారంటే మూడుల కిందికే వస్తారండి. నెక్స్ట్ 26 నుంచి 49 అయితే బుద్ధిహీనులు, 50 నుంచి మనకు 69 ప్రజ్ఞాలబ్ధి ఉన్నట్లయితే అల్పబుద్ధి. నెక్స్ట్ 70 నుంచి 89 ఉంటే తెలివి తక్కువ, 90 నుంచి మనకు 109 ఉంటే సగటు ప్రజ్ఞావంతులుగా లెక్క వేయడం జరుగుతుంది. నెక్స్ట్ 110 నుంచి 119 వరకు ఉన్నట్లయితే ప్రజ్ఞాలబ్ధి ఏమంటారండి? ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు. నెక్స్ట్ 120 నుంచి 139 ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటారు. 140 కంటే ఎక్కువగా ఉంటే 140 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళను ఏమంటారండి? ప్రతిభావంతులు అనేసి చెప్తారు. సో ఇక్కడ మూడులు అడిగారు కాబట్టి 20 కన్నా తక్కువగా ఉంటే వాళ్ళను మూడుల కింద లెక్క వేయడం జరుగుతుంది. నెక్స్ట్, కాలం గడిచే కొద్దీ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు విస్మృతి తగ్గుతుంది, ధారణ పెరుగుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ధారణ తగ్గుతుంది, అభ్యసించే కాలం పెరుగుతుంది అనేసి ఇచ్చారు. సో విస్మృతి తగ్గుతుంది, అభ్యాసన కాలం కూడా తగ్గుతుంది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమిటండి? కాలం గడిచే కొద్దీ మనకు ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి అనేది మనకు పెరుగుతూ ఉంటుందండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మాస్లో ప్రకారము ఇతరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం అనేది ఈ రకమైన అవసరము అనేసి ఇచ్చారండి. భావోద్రేక సంబంధాలు వచ్చేసి మనకు దేంట్లో ఏర్పడతాయండి? ప్రేమ, వాత్సల్య సంబంధిత అవసరాలలోనే మనకు ఏర్పడతాయి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది, శాస్త్రీయ నిబంధనలో 3వ దశ ఏది అనేసి అడిగారు. శాస్త్రీయ నిబంధనలో 3వ దశ ఏందండి? గంట శబ్దానికి లాలాజలం స్రవించడమే 3వ దశ. నెక్స్ట్, ప్రతిస్పందనలు ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం ఏది? ప్రతిస్పందనలు ఉండాలి, దానికి సంబంధించిన ఉద్దీపనలు. సో ఈ రెండు కూడా మనకు ఏ నిబంధనలో కనిపిస్తాయండి? కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందనలు మనం వేటికైతే ప్రతిస్పందిస్తామో వాటికి మాత్రమే మనకు ఉద్దీపనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి
దాన్ని ఏమంటాము? కార్యసాధక నిబంధన సిద్ధాంతంలోనే ఉంటాయండి ఇవి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు ఎవరు? ఆకృతి క్షేత్ర సంబంధాన్ని అండి. సో ఎవరండి? రూబిన్ అండి, రూబిన్. నెక్స్ట్, పగటి కళ పుస్తక రచయిత ఎవరు? గీజుబాయ్, ఏఎస్ నీల్, మకరెంకో, మాంటిసోరీ అనేసి వచ్చారండి. సో ఎవరండి? గీజుబాయ్. పగటి కళ పుస్తక రచయిత ఎవరు? గీజుబాయ్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, రహీంకు డ్రాయింగ్ పోటీలలో పాల్గొనాలని ఉంది, అలానే పాటల పోటీలలో కూడా పాల్గొనాలని ఉంది. కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్ పోటీలు ఇష్టమే, ఇది కూడా పాజిటివ్ సెన్స్. అలాగే పాటల పోటీలు కూడా ఇతనికి పాజిటివ్ సెన్స్. సో 2 కూడా ఇష్టమే కాబట్టి ఇదేమవుతుందండి? ఉపగమ పరిహారం కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, సిఎల్ఏను విస్తరించుము అనేసి ఇచ్చారండి. సిఎల్ఏ యొక్క ఫుల్ ఫామ్ అయితే అడిగారు. సో ఏంటిదండి? కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ అండి. సిఎల్ఏ అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చను, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టము అమల్లోకి వచ్చిన తేదీ? సో ఎప్పుడైనా అమల్లోకి వచ్చింది? 1/4/2010 అండి. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ వచ్చేసి 1/4/2010. నెక్స్ట్ క్వశ్చను, సమాచార హక్కు చట్టం 2005 గురించి సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారు. సో సమాచార హక్కు చట్టము 2005లో వచ్చేసి ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయనేసి అడుగుతున్నారు. సో మనకు దీంట్లో చూసుకుంటే 6 అధ్యాయాలు ఉన్నాయండి, మొత్తము సెక్షన్లు చూసుకుంటే 31 ఉన్నాయండి. సమాచార హక్కు చట్టం 2005లో వచ్చేసి అధ్యాయాల 6, సెక్షన్స్ 31. నెక్స్ట్ క్వశ్చను, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం? సో మనకు జాతీయ విద్యా విధానం ఎప్పుడు స్టార్ట్ అయింది అనేసి అడుగుతున్నారండి స్వతంత్ర భారతదేశంలో. సో ఏ సంవత్సరంలో అండి? NPE 1968 నుంచే మనకు మొట్టమొదటి జాతీయ విద్యా విధానం అనేది స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో మానసిక వైకల్యమునకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ డౌన్స్ సిండ్రోము, ఫినైల్ కెటోన్యూరియా, క్రెటినిజము, ఆక్సాన్యూరియా అనేసి ఇచ్చారండి. మానసిక వైకల్యమునకు సంబంధించినది ఏది అంటే ఆక్సాన్యూరియా అండి. నెక్స్ట్ది, ద వాల్యూ ఆఫ్ 1 PB అనేసి ఇచ్చారండి. 1 PB అంటే ఎంతండి? మనకు వాల్యూ 1024 టెరాబైట్స్ అండి, 1024 TB. నెక్స్ట్, క్రింది వానిలో కంప్యూటర్ లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. కంప్యూటర్కి ఎటువంటి లక్షణాలు ఉన్నాయని? వేగం అనేది ఉంటుంది, ఖచ్చితత్వం ఉంది, జ్ఞాపకశక్తి ఉంటుంది, వనరులను పంచుకోవడం కూడా ఉంటుంది. సో అన్నీ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా కంప్యూటర్ లక్షణాలే. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సంస్థ ఏది అనేసి వచ్చారండి. ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ అండి టు ఇంప్రూవ్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక పథకం అయితే అమలవుతూ ఉందన్నమాట. దానికి సహకారం అందించేటటువంటి సంస్థ ఏది అంటే IIT అహ్మదాబాద్ అండి, IIT అహ్మదాబాద్. ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా సైకాలజీలో అడిగినటువంటి బిట్స్ అండి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.